వచ్చెను యేసు వ్యధలను సుధలుగా మార్చా యేసు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ఈ దిన ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్ని చదువుకుందాం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు, శ్రమలు మన తల మీద విపరీతంగా పొర్లుచున్న నీటి వలె, మన భుజం మీద మోయజాలనంత భయంకరమైన భారం వలె మనకు అనిపిస్తూ ఉంటాయి. అలా అనిపించినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి సందర్భాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ ఎట్లా ప్రవర్తించాలని పరిశుద్ధాత్ముడు చాలా తేటతెల్లగా సెలవిస్తూ, ఏ పరిస్థితిని బట్టి మీరు చింతపడవద్దు, చింతపడకుండా ఒక పని చేయమని ఆయన చెప్పాడు. సాధారణంగా మనం చేసే పని ఏంటంటే చింతపడతాం. మన జీవితాల్లో సమస్యలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, హృదయం వేదనతో నిండి ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే చింతపడుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చే ఒక మంచి సలహా, మేలుకరమైన సలహా ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు మనం చూడగలం. ఒకటి ప్రార్థన విజ్ఞాపనలు, అంటే ప్రార్థన. రెండోది కృతజ్ఞత పూర్వకముగా. మొదటిది మన చింత అంతా ప్రభుకి ప్రార్థనలు తెలియజేస్తూ కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞత స్థుతులని పరిశుద్ధాత్ముడు అక్కడ సంబోధించారంటే, మనం చేస్తున్న ప్రార్థనకి ప్రభు జవాబిస్తున్నారని విశ్వాసంతో మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి. కనుక చింత మన మీదకి వచ్చినప్పుడు, ఏ రకమైన చింత కానివ్వండి, అది మన జీవితాన్ని కలవరపరుస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి మనము ఏ విషయంలో చింతపడుతున్నామో ఆ విషయాన్ని ప్రభుకి చెప్పి ప్రార్థనలో దేవునికి తెలియజేసి, రెండవది కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట చేత మన మనవి దేవుని సన్నిధికి చేరి దేవుని చెంత నుండి సహాయమును మనకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ మనం చేస్తే, ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్థుతులతో మన మనవిని దేవునికి మనం తెలియజేస్తే, ఫైనల్గా మనకి జవాబు అనేది వస్తుంది, ప్రతిఫలం అనేది వస్తుంది. ఆ ప్రతిఫలం వచ్చే లోపు మనం ఏ విషయంలో అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, ఏ విషయంలో అయితే చింతపడుతున్నామో, ఏ విషయంలో మానసికంగా బాధపడుతున్నామో, ఆ పరిస్థితిలో ఉన్న మన మనసుకి దేవుని సమాధానం ఆవరిస్తుంది. అదే 7వ వచనం మనం చూస్తాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఎప్పుడైతే చింత వచ్చినప్పుడు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్థుతుల చేత దేవునికి మనం మనవిని తెలియజేస్తామో, ఇన్స్టాంట్గా వెంటనే మనం ఏ విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామో, ఎటువంటి స్ట్రెస్ మనం ఫీల్ అవుతున్నామో, ఆ డిప్రెషన్ నుండి, ఆ స్ట్రెస్ నుండి ఇన్స్టాంట్గా మనకి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. అంటే దేవుని సమాధానము మన మనసుకి, మన తలంపుకి కావలి ఉంటుంది. గమనించారా? మరి ఇంకెందుకు చింతించటం? చింతించినందువల్ల సమస్యను తగ్గించుకోలేము, సమస్యను పెంచుకోలేము. చింతపడడం చేత మనం ఏమి చేయలేము. చింత అనే ఒక భయంకరమైన మానసిక రుగ్మతి ఈ రోజున అనేక మందిని మనశ్శాంతి లేకుండా చేస్తాం. ఏ బాధ అయినా కానివ్వండి, ఏ శ్రమ అయినా కానివ్వండి, ఏ నిందైనా కానివ్వండి, ఏ అవమానమైన కానివ్వండి, అవి మనిషిని ఏం చేస్తాయంటే అతి ఎక్కువగా కృంగతీస్తున్నాయి. అటువంటి సమయంలో మనం చేయవలసిన పని, ప్రభు మనకిచ్చిన ఒక సూత్రం ఏంటంటే, ఎప్పుడైతే చింత మన మనసును ఆవరించిందో, డిప్రెషన్లోకి మనం వెళుతున్నామో, ఎప్పుడైతే మనము ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, వెంటనే మోకరించి ఏ విషయంలో మనం డిప్రెషన్లోకి వెళుతున్నామో, ఏ విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, ఆ విషయాన్ని మనం ప్రభుకు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతా స్థుతులతో దేవునికి తెలియజేస్తే, ఇన్స్టాంట్గా వెంటనే వచ్చే ఆ ఒక రెమెడీ ఏంటంటే మనకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. ఎలాగూ దేవుని సమాధానం మన మనసుకి, మన తలంపులకి కావలి వస్తుంది. అల్టిమేట్గా మనం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. మీకు అర్థమవుతుందా? ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతా స్థుతుల ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు
ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేసింది. ఇన్స్టెంట్గా వెంటనే దేవుని సమాధానం మనకు వచ్చింది. ఈ ప్రతిఫలంగా అల్టిమేట్గా ఏ విషయంలో చింతపడుతున్నామో ఆ విషయాల్లో మనకి సంపూర్ణమైన ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకెంతకాలం వస్తున్న బాధలు బట్టి, శ్రమలు బట్టి నీలో నీవు కృంగిపోతూ, నీలో నీవు వేదన పడుతూ, నీలో నీవు దిగులు పడుతూ, నీలో నీవు ఎంతకాలం కృంగిపోతావు సోదరుడా? ప్రభువు ఈరోజు నీకు ఇస్తున్న ఆత్మీయ సూత్రం ఏంటంటే, చింత నీ జీవితాన్ని ఆవరించినప్పుడు, డిప్రెషన్, స్ట్రెస్ నీ జీవితాన్ని ఆవరించినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి నీ మనవి తెలియజేయి. ఇన్స్టెంట్గా దేవుని సమాధానం వచ్చి నీలో ఉన్న డిప్రెషన్ని, స్ట్రెస్ని వెంటనే తీసివేస్తుంది. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. కనుక ఈ రోజు నుండి మనం ఈ ఆత్మీయ సూత్రాన్ని పాటించి సమస్య వచ్చిన ప్రతిసారి, చింత మన జీవితాన్ని ఆవరించిన ప్రతిసారి మనం ఇలాగున సంపూర్ణంగా వెంటనే ఆ స్ట్రెస్ నుండి ప్రతిఫలంగా ఏ విషయం కోసం ప్రార్థన చేసామో ఆ సమస్యకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుని ఇంకా సంతోషకరంగా, ఆనందకరంగా దేవుని శక్తి సహాయములతో, దేవుని సమాధానంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుందాం. అలాగున ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.